టీము మొత్తం అందరూ ఉండి చాలా బాగా కృషి చేస్తున్నారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో గణపతి, మన ఉంగరాల గణపతి రాముగారు తమ్ముడు గారు కొడుకు చాలా మంచి నిర్ణయం తీసుకుని మనం వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో 3 ప్రైజులు, ఫ్రిడ్జు, గ్రైండరు, మిక్సీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరగాలనే మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు గణపతికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మాట్లాడించిన ఈ కమిటీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. సరే, మరి ఇప్పుడు లాటరీ మొదలైపోతుంది. ఒకసారి ఇందేం చెప్తాం సార్. ముత్యాలమ్మ లక్కీ లాటరీ, మరి లక్కీ లాటరీ, ముత్యాలమ్మ లక్కీ లాటరీ బాణం అన్నాం కదా, మరి ఆ తల్లి ఎంత వెనకబడుతుందో నాగేశ్వరం ఒకసారి రమ్మా. బజ్జాను గారు కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరి పాటిస్తున్నాం. ఒకసారి మన యువ నాయకులు టీడీపీ సభ్యులు తమ్ముడు ఉంగరాల గణపతి గారిని ఆడపడుచును ఉద్దేశించి ఒకసారి మాట్లాడి తెలియజేస్తున్నాం. మహిళలందరికీ, మా ఆడపడుచులందరికీ ధన్యవాదాలు. ఉపవాసం ఉండి ఇప్పుడు టైం చాలా ఎక్కువైంది. ఇంకా అసలు ఏం లేట్ చేయకుండా లాటరీ తీయమని జైసేని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా పెద్దగారు ఉంగరాల రాము గారు పెంటపిల్లికి ఏ సొందులోనే సరే సిమెంట్ రోడ్డు పోసారు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకా మీకు ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల పెంటపిల్లిని రూపురేఖలు మార్చి ఈ మండలంలోనే పెంటపిల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలాగా ఆయన చేసి తీరతారు. మాటిస్తే తిరిగి ఉండదు. అలాగని చెప్పేసి మీరు చేసిన దానికి డబ్బాలు కొట్టుకుని ఎక్స్ట్రా గట్రా మనం చేయడం అలవాటు లేదు. చేసుకుంటూ పోవడమే మనకు తెలుసు. అలాగే ముత్యాలమ్మ తల్లి గుడికి ఫస్ట్గా మెటల్ రోడ్డు శాంక్షన్ చేయించారు పెద్దయ్య గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, నెహ్రూ గారితో మాట్లాడి. అలాగే తర్వాత వీళ్ళని బట్టి సిమెంట్ కూడా శాంక్షన్ చేయిస్తారు త్వరలో. ఏదైనా కూడా రాముగారి ఆధ్వర్యంలో పెంటపిల్లి, రంపేరంపాలెం కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఈ చుట్టుపక్కల లేని విధంగా అభివృద్ధి చెందుద్దని అందరూ కోరుకుంటున్నారు. నెక్స్ట్ మన సీనియర్ నాయకుడు మా బాబాయ్ గంగబాబు, టీకొట్టు బాబాయ్ అన్నట్టు మా బాబాయ్ గంగబాబు గారు మాట్లాడవచ్చు తెలియజేస్తున్నాం. బాబాయ్ బయలుదేడు బాబాయ్, నువ్వు మాట్లాడబోతేలాగా తల్లి ఊరుకోండి, అసలు నవ్వదు ఏడు చేత నువ్వు మాట్లాడబోతే. మాతృశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మరియు బోనాల పండుగకు వచ్చిన ఆడపడుచులందరికీ, వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చిన ఆడపడుచులందరికీ ముందుగా నా నమస్కారం. ఇప్పటికే మీరు ఉపవాసాలతో ఉన్నారు, భోజనాలు చేశారు. కొద్దిగా లేట్ అయింది. మా బాస్ ఒత్తిడిలోకి అనివార్య, మీరు బాధపడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని లేట్ చేయకుండా నాకు చేసి అన్ని ఆడ చెప్పేశారు. చాలా సంతోషం అండి. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై ముత్యాలమ్మ. నెక్స్ట్ మా సీనియర్ టీడీపీ నాయకులు అల్లుడి గారిని కూడా ఆడబడి చూపించి ఒక్కొక్క 2 ముక్కలు. అల్లుడి గారు ఆ శుభాకాంక్షలు చెప్పండి. అల్లుడి గారు శుభాకాంక్షలు చెప్పండి అంతే. ఒకసారి నిలబడి. ఓకే ఓకే ఓకే. మొదటి లాటరీ మరి